ఓకే. సరే ఇప్పుడు వాలంటైన్స్ డే వస్తుంది కదా, సో దాని మీద మీ ఒపీనియన్ మైక్ ఇస్తారా? అయితే వ్యాలంటైన్స్ డేకి వచ్చేసి పండగ పండగ, లవర్స్ పండగ, పండగ పండగ, ఓదల పండగ, పండగ పండగ, పార్కుల పండగ, అంతే. సో దీని గురించి నేను పెద్దగా ఏం చెప్పను. అది దాని గురించి మాకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా? ఏంటి పండగ పండగ అంటే ఎక్స్పీరియన్స్ లవర్స్ ఒక పండగ కదా, ఆ లవర్స్ అందరి పండగ. మీకు ఎవరు ఉన్నారా? ఉంటే ఇక్కడ పండగ చేసుకుంటున్నాను నేను కూడా. పండగ పండుగనే అది వాళ్ళ పండగ, అది వాళ్ళ పండగ, ప్రేమికుల దినం. అది వాళ్ళ దినాలు అక్కడ ఉంటాయి. సో నేను చెప్పేది ఒకటే, ఈ వ్యాలంటైన్స్ డేకి 14వ తారీఖు నుంచి చిల్డ్రన్స్ డే 14వ తారీఖు, నవంబర్ 14, ఈ 9 నెలల గ్యాప్ పెద్ద మహానుభావుడు ఎవడో పెట్టాడు, చాలా మంచిగా పెట్టాడు. అంటే ప్రాసెసింగ్ ఇప్పటి నుంచి ఉంటే ప్రోడక్ట్ అప్పుడు తయారైపోతుంది. ఇప్పుడు లవర్ లేరు అన్నారు కదా, మీలాంటి వారికి ఒకరు కాదు ఇద్దరు ముగ్గురు ఉంటారని నార్మల్ గా వింటూ ఉంటాం బయట. దాని గురించి మీరు ఏం చెప్తారు? లేరు అనే వాళ్ళకి ఎక్కువ మంది ఉంటారు. అవును, నిజంగా లేరు అనే వాళ్ళకి ఎక్కువ మంది ఉంటారు. అందుకే నేను కూడా లేరని చెప్పి అంటే మీకు ఉన్నారు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. నేను చాలా మంది 99 మంది ఉన్నారు. గర్ల్స్ అలా కాదు, నేను అదే చెప్తాను, ప్రేమించిన వాళ్ళే కదా. నేను ప్రేమించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నన్ను ప్రేమించిన వాళ్ళు ఎవరు లేరు. ఎవరు ప్రేమించట్లేదు పండగ పండగ అని చెప్పి తిరుగుతున్నాను. డైరెక్ట్ గా ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే మీ ఫీలింగ్ ఏంటి? అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే మీ ఫీలింగ్ ఏంటి? నీతో కొడతా. ఎందుకంటే అబ్బాయి వెయిట్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు అమ్మాయి ప్రపోజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి వచ్చి నన్ను ప్రపోజ్ చేయొద్దు, నాతో ఫ్రెండ్షిప్ చేయాలి, ఆ తర్వాత ప్రపోజ్ చేయాలి. ఎందుకంటే తనకు నేనంటే ఏదో తెలియదు కదా. ఏమో మిమ్మల్ని చూడండి నేనేమైనా నవమన్మతున్నా? చెప్పలేమండి ఎవరికైనా ఎవరు నచ్చుతారో. అంటే ఏదో నీ హ్యాపీనెస్ కోసం చెప్పినా. నా హ్యాపీనెస్ ఏముందండి, మీ హ్యాపీనెస్ అని చెప్పండి. అలా ఏం లేదండి, ఈ పండక్కి అందరూ మంచిగా జరుపుకోండి బ్రో. సరే అమ్మాయిల మీద మీ ఒపీనియన్ ఏంటి? అందంగా ఉంటారు అమ్మాయిలు, పువ్వులు భయ్యా. అంటే అంత సున్నితమైన వాళ్ళు అంటున్నాను. అది దానికి ముళ్ళు కూడా ఉంటాయి బ్రో, అది కింద ఉంటది బ్రో ముళ్ళు. అది చెప్పేది ఒకటే. అలాగే నీకేమైనా ఉందా? అదే అంటున్నా, అబ్బాయిలు చాలా అందంగా ఉంటారు అంటారు, చాలా సున్నితమైన అబ్బాయిలు. మేము అబ్బాయిలము, మేము అది కాదు గ్రనైట్. నేనైతే నాకుంటే గ్రనైట్, అది పక్కన పెట్టేద్దాము. మా అబ్బాయిలు ఏంటంటే అది స్పాంజ్ ఉంటది కదా, ఆ స్పాంజ్ లో ఉంటారు. అంటే ఎంత తొక్కినా మళ్ళీ అదే ఉబ్బిపోతుంది, చూసారా? అలా అలా లేచిపోతుంది. స్ట్రెస్ బాల్ ఉంటది కదా, స్ట్రెస్ బాల్ ఉంటుంది, ఎంత పిసికేసినా కానీ మళ్ళీ అమ్మాయిలు ఏమంటారంటే అబ్బాయిలు అంటే ఒక టార్చర్, ఒక సాడిస్ట్, అవన్నీ కలిపితే అబ్బాయిలు అని. మేము ఒకటి చెప్పొచ్చా? అమ్మాయిలు అంటే ఏందో మేము చెప్పొచ్చా? మీకు ఇంతకు అడిగినప్పుడు అందమైన ఇప్పుడు ఒకటి చెప్పొచ్చా? డ్రమ్ము, రైస్ కుక్కర్, సిమెంట్ బస్తాలు, గొడ్డళ్ళు, కత్తులు, అవి మరి మీరు రేపులు, కిడ్నాప్లు, అబ్బాయిల మీద కూడా అగాధ్యాలు జరుగుతున్నాయి, అవి చెప్పడు జరుగుతాయి. సహజ, ఇప్పుడు బయట నేచర్ లో సహజ సిద్ధమైన ఇవన్నీ ప్రకృతి. ఇవన్నీ ప్రపంచంలో ఎన్ని ధారణాలు జరిగినా గానీ మనోళ్ళకి బుద్ధులు రావు, మారరు. మనోళ్ళకి ఎందుకులేండి అబ్బాయి గురించి. అబ్బా అమ్మాయి సంసారాలు మీరు చట్టం వచ్చిందంట.